హాయ్ అండి. నేను అరుణ సిఎస్‌ని బాగున్నారండి. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ టిఫిన్ అనమాట ఉప్మా. నేను ఇదిగోండి నూకను బాగా నెయ్యిలో కొంచెం వేపాను. వేపితే అదేంటంటే విడివిడిగా వస్తుందనమాట. దీంట్లో నేను బీన్స్, పచ్చి బఠానీ, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ అండి ఇవన్నీ వేసాననమాట. ఇదిగోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసాననమాట. జీడిపప్పును ఇదిగోండి ఇలాగ వేసాను. అది వేగిన తర్వాత నీళ్ళు వేసి 1కి 2 నీళ్ళండి ఇలాగా. అది మరిగిన తర్వాత ఏపిన గోధుమ నూక వేసుకోవడమేనండి. దీంట్లో ఏంటంటే మ్యాజిక్ ఏంటంటే దీంట్లో కొంచెం మనము ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇదిగోండి ఇలాగ పెరుగు బాగా గిలకొట్టి ఇలాగ వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు వేస్తే చాలండి. పుల్ల పుల్లగా బాగుంటుంది. మనం ఎక్కువ టమాటాలు వేసేసి చాలా ఇదిగా అవుతుంది కదా. ఇదిగోండి ఇలాగా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామందికి తెలుసు, మరి తెలీదు, నాకు తెలియదండి. నేనైతే వేస్తానమాట. చాలా క్రీమీగా వస్తుందండి ఉప్మా. చాలా కలర్ఫుల్గా హెల్తీ అండి. ఇది దీంట్లో ప్రోటీన్ ఉంది, అన్ని విటమిన్స్ ఉన్నాయి కదండి. ఇది గోధుమ నూక చాలా మంచిది కదా హెల్త్కి. షుగర్ పేషెంట్, వెయిట్ లాస్ వాళ్ళకి ఇలాగ ఎక్కువ వెజిటబుల్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగా జీడిపప్పులు ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం ఇది అయిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత వేపిన శనగపలుకులు ఇలా కొంచెం వేసుకోవాలండి. ఇవి కొంచెం క్రంచీగా ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ పలచగా పెట్టుకోవాలన్నమాట. దీంట్లోనూ కొంచెం ఒక 1/2 స్పూన్ అండి ఎక్కువ నెయ్యి కొంచెం వేసుకోవాలండి. ముందు కొంచెం ఎలాగే వేస్తాం కదా. అంతేనండి, కలర్ఫుల్ ఉప్మా, హెల్తీ ఉప్మా అండి ఈరోజు. మీరు ఏం చేసుకున్నారో కామెంట్ పండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే నా ఉప్మా నచ్చితే మీరు కూడా చేసుకుంటారండి. థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి తప్పగానే. థ్యాంక్ యూ సో మచ్.